ఎట్లున్నదంటే ఒక్క దెబ్బతోటి చెట్టు నరుకుతా అని కాలు నరుకున్న మోతవరి శాస్త్రం లెక్క ఉన్నది రేవంత్ అన్నది. అన్నం పెట్టిన ఆయనను మరవవు కానీ ఆయన పార్టీని అయితే మరతావు కదా. గప్పటనేమో గేట్లు తెరుచుడే, కార్ పార్టీని కాలు చేసుడే అని మాట్లాడిండు. ఇప్పుడేమో ఆ జంపింగ్ ఎమ్మెల్యేలను కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకుంటందుకు ఆగమాగం అవుతున్నాడు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. చిచ్చి బ్యాడు పెండ ఎక్కు అని అనిపిస్తున్నదట కాంగ్రెస్ పార్టీతోటి కలిసినందుకు. ఎవలకు అనంటే కార్ పార్టీ సర్కార్లో స్పీకర్గా మంత్రిగా పనిచేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సార్కు. అంటే ఎగ్జాక్ట్ గా ఇవే మాటలు చెప్పలే కానీ ఈ మాటలు అయితే చెప్పిండు. మరి అన్నం పెట్టుడు పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరిచిన వారి కాంట్రాక్ట్ 40 కోట్ల ఇవ్వాలి, వాడు బంద్ చేసాడు. తెల్లారి ఫోన్ చేస్తే పట్టి లేవట్టాడు, పొంగులెట్టేవాడు. తెల్లారి వేయం లేదని ఫోన్ చేస్తే ఆయన లేపడు. నిధులు ఇస్తలేరట, ఏం లేరట. ఉత్త మాటలు తప్పితే మూటలు ఏం లేవట పనుల కోసం. బట్టి సార్ ఫోన్ ఎత్తులేడట, ఇటు పొంగులేటి సార్ కూడా ఫోన్ ఎత్తులేడట. ఏగో ఇప్పుడే ఆవులింపు తీసే లోపల అన్ని పనులు అయిపోతాయి అని అనుడే తప్పితే అవి కావు, వీళ్ళు చేయరట. గందుకే కావచ్చు అన్నం పెట్టిన కేసీఆర్ ను మరవా అనుకుంటా మాట్లాడిండు పోచారం సార్. కానీ అన్నం పెట్టినానికి ఇప్పుడు యాదగా వచ్చిందా సార్ నీకు? అన్నం పెట్టిన ఆయనను మరవవు కానీ ఆయన పార్టీని అయితే మరతావు కదా. నిధులు కాదు నీళ్లు కాదు, సర్కారు మీద వ్యతిరేకత వచ్చే వరకు మళ్ళా కారెక్కే ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. కేసీఆర్ మీద నీకు నిజంగా గంత పాయిరం ఉంటే అసలు పక్క చూపులే చూడకపోదు కదా నువ్వు. ఏదో ఇప్పుడు పార్టీలో చక్కగా నడవగా గిసొంటి మాట్లాడుతున్నాయి కానీ లేకపోతే అచ్చేటి అసలు అని గరం అవుతున్నారు చాలా మంది. అయినా ఎట్లుండేటోడు ఎట్లయినవే కేసీఆర్ సార్ తోటి సమానంగా ఉండేది విలువ నీకు. ఇప్పుడు నీ ఫోన్ ఎత్తుతలేదు మంత్రులు అని చెప్పబడుతుంది. ఎంత పాపం అనిపిస్తున్నది తెలుసా నేను చూస్తుంటే. అందుకే అత్యాశకపోతే అన్ని పోతాయి, ఏదో అనుకుని దాంట్లోకి పోతాయి. ఇప్పుడు అనుభవించబడుతుంది. కానీ రేవంత్ అన్న చూడుర్రి, తీసుకునేటప్పుడు తీసుకున్నాడు కానీ తీసుకున్న వాళ్ళని ఏం చేయాలనో తెలియకనో వాళ్ళని ఎట్లా చూసుకోవాలనో చెప్పేటోళ్ళు లేకనో ఆగమాగం చేసుకుంటున్నాడు అంతా. కానీ నడమ కార్ పార్టీలకే షెయి పార్టీలకు జంపైన పటాన్చారి ఎమ్మెల్యే కూడా మైపాలన్న ఈ నడమనే మళ్ళీ కార్ పార్టీలకు పోయిండు. ఇప్పుడేమో పోచారం సార్ గిట్లా మాట్లాడిండు. ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వచ్చినాం రా ఈ షెయి పార్టీలకు అని కూడా బాధపడుతున్నారట. ఎట్లున్నదంటే ఒక్క దెబ్బతోటి చెట్టు నరుకుతా అని కాలు నరుకున్న మోతవరి శాస్త్రం లెక్క ఉన్నది రేవంత్ అన్నది. గప్పటనేమో గేట్లు తెరుచుడే, కార్ పార్టీని కాలు చేసుడే అని మాట్లాడిండు. ఇప్పుడేమో ఆ జంపింగ్ ఎమ్మెల్యేలను కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకుంటేందుకు ఆగమాగం అవుతున్నాడు. అసలు వచ్చే ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వచ్చుడే ఎక్కువ అని కూడా మాట్లాడుకుంటున్నాడు చాలా మంది షెయి పార్టీ వాళ్ళే. మరి గట్టుండేది ప్రజాపాలన ఫలితానం. కానీ ఇప్పుడు మళ్ళా పోచారం సార్ను కార్ పార్టీలు తీసుకుంటారా అంటే ఏమో తీసుకోవచ్చు, రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఒకవేళ ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.